హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హెల్దీ దోశ బ్యాటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో మనం జొన్నల్ని యూజ్ చేస్తున్నామండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి దోశలు. ఈ బ్యాటర్ కోసం నేను ఇక్కడ 1 కప్ మినప్పప్పు తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. దీన్ని వాష్ చేసుకొని మనం సైడ్ పెట్టేసుకుందాం. అలాగే 1 కప్ జొన్నలు తీసుకుంటున్నాను అండ్ 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని మనం సపరేట్గా సోక్ చేయాలి. ఒక 4 to 5 అవర్స్ సోక్ చేసిన తర్వాత నేను ఇక్కడ గ్రైండింగ్కి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు వాటర్ పోసి పల్సిచ్చుకుంటా నేను ఇక్కడ 3 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఇలా రావాలి మీకు. అండ్ మీరు గ్రైండ్ చేసేటప్పుడు మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంటే మధ్యలో ఆపి కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది బ్యాటర్. ఈ బ్యాటర్ని మనం 8 to 10 అవర్స్ ఫర్మెంటేషన్కి పెట్టాలి. అంటే మీరు ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని మనం యూస్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కనుక ఓవర్ ఫర్మెంట్ అయితే మీరు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. డైజెషన్కి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు దోశలు వేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ జొన్నలు యూస్ చేసాం కదా, ఈజీగా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవడం బెస్ట్. మీరు రైస్ కంటెంట్ని తగ్గించుకోవాలనుకుంటే ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ రెసిపీ. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.